వివాహం చేసుకున్న తర్వాత అర్ధేజ అన్ని ప్రతిజ్ఞలు చేసి ఆవిడ వివాహం చేసుకున్నారు. అందుకే ఆవిడ రాక్షసులు ఎత్తుకుపోతే తీసుకొచ్చుకున్నారు. మళ్ళీ ఆయన ఇచ్చిన మాట నమ్ముకుని నిలబడ్డారు. అదొక పాయింట్. అయితే రెండో పాయింట్, అమ్మాయి మా అమ్మాయికి ముట్టుకుంటే తగ్గిపోతుంది, ఆ తగ్గి వదిలేసినట్టు రావడం అనకుండా, ఎక్కడ వదిలేసినట్టు రావడం అనకుండా, మాకు అపకీర్తి రాకుండా ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట నిలబెట్టడం కోసం ఎంత మందినైనా సంహరించి, రాక్షసుని సంహరించి ఎంతో మందిని కలుపుకొని చిన్న చిన్న వానర జాతిని, ఇటు పక్కన నిషాదాధిపతుల్ని, రాక్షసుల్ని కూడా తన తమ్ముళ్ళలో చేర్చుకుని లంక దాటి లంకకి వెళ్ళి అమ్మవారిని కాపాడుకొని తీసుకొచ్చింది. మళ్ళీ మా అమాయకురాలు వదిలేసిందండి మీ రాముడు అని అంటారని, ఇట్లాంటి మాటలు రావద్దని మేము తెచ్చుకున్న మా అమ్మవారిని మా రాముల వారు అంటుంది. అంటే ఇప్పుడు మీరు అందరినీ సైన్యాన్ని కలిపి మా అమ్మవారి దగ్గరకు వచ్చారు. అంతే, బాగా ఆలోచించుకోండి. మళ్ళీ అడుగుతున్నాను, అందరి బలగాలు తెచ్చుకొని అమ్మవారి దగ్గరకు వచ్చారు. ఎక్కడికి అంతే, తగ్గేది లేదు. అమ్మా, ఇప్పుడు రాముడు ధర్మానికి రాముడు ధర్మాత్ముడు అంటున్నారు. రాముడు ధర్మాత్ముడు అంటారు. మరి సీతామారు అయోనిజం. అయోనిజం ధర్మం గొప్పదా, అయోనిజం గొప్పదా? ధర్మమే. ఎందుకు ధర్మమే గొప్పది? రాముడు చెప్పారు కదా, శ్లోకం ఏంటంటే శ్లోకం చెప్పండి. సర్వదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేత ధ్వతం మమ. అర్థం చెప్తారా? అన్ని భూతాలకు ఎవరైనా వచ్చి ఒకసారి శరణు వేడితే ధర్మంగా అదే నా వ్రతం, వాళ్ళని కాపాడుగా నా వ్రతం అని చెప్పారు మా రామచంద్రుడు. రెండోది, ఈ సందర్భంలో మీరు అంటారు ఎందుకు అమ్మవారిని ధర్మం అయితే మాత్రం ఎందుకు సీతమ్మవారిని ఎందుకు మ్యారేజ్ చేసుకో, ఎందుకు వివాహం చేసుకోవాలని విషయం చెప్తున్నాను మీకు. ధర్మాన్ని పాలించడంలో రామచంద్రమూర్తి తర్వాతనే ఎవరైనా, ఈ విషయాన్ని ముందే చెప్పాం. అవును. మీ ప్రశ్న ఏంటి? ఇప్పుడు సీతామ్మవారు ఎందుకు రాముడిని వివాహం చేస్తారు? అదే చెప్తున్నాం కదా, ధర్మాన్ని పరిపాలించడంలో రామచంద్రమూర్తి తర్వాత ఎవరైనా. ఇప్పుడు ధర్మం కుటుంబాన్ని పోషిస్తారా? ధర్మం ఒకటి ఉంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవరైతే కాపాడుతాడో ఆ ధర్మం వారిని కాపాడుతుంది. అంటే మనకి ఇప్పుడు ఖర్చులు ఉండవు. అప్పుడు ఖర్చులు లేవు. రాముడికి ఎంత తక్కువ అండి? మా రాముడి అయోధ్య మొత్తం భూమండలం మొత్తం రామవారిదే. మా రాముడికి ఏం రాజ్యం తక్కువ అనుకుంటారు? కడుగు మేరలో ఉదయం పూట సూర్యుడు ఉదయించిన మొదలు మాదే. ఇక్ష్వాకు వంశం నామ భూమి అన్నారు. మన భూమిలో నుంచి వచ్చింది ఎవరు? మా భూమి నుంచే కదండి మీ అమ్మవారు వచ్చింది కదా. మా భూమి నుంచే మీ అమ్మవారు వచ్చింది. ఈ భూమి నుంచి మేము ఎలా వస్తామంటే భూజాతాన అమ్మవారిని పిలిచాము. ఓకే, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి స్వరూపం అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి స్వరూపం అయినప్పుడు, భూజాత అయినప్పుడు, ఇంత పరాక్రమవంతుడైనటువంటి రామచంద్రమూర్తి 16 ఏళ్ల వయసులో వచ్చేసి స్వయంవరంలో చేరి, ఏదో యుక్త వయసులుగా మంచిగా యంగ్ ఏజ్ లో వచ్చేసి చక్కగా మా అమ్మవారిని మోసం చేసి వివాహం చేసుకోలేదా అండి? ఇది ఎక్కడి వరకు న్యాయం అండి? తొంగి చూసింది ఎవరండి? తొంగి చూసింది ఎవరు? రాముడు ఎత్తుతే బాగుండు, రాముడు ఎత్తుతే బాగుండు, అబ్బాయి మెత్తాలి విగ్రహాన్ని అని చెప్పి మీరు వస్తే కదా మేము చూసింది. ఇప్పుడు అందుకే వచ్చాం కదా. ఇప్పుడు మీరు రాకపోతే మేమే ఇక్కడ చూస్తామండి. మాకు పలానా అనిల్ స్వామి గారు ఉన్నారు, ఆయనకు స్వయంవరం అవుతుంది అనుకోండి, అమ్మాయి వస్తే తొంగి చూడ్డా అండి? సరే స్వామి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్. ఇప్పుడు రాముడు మంచోడు కాబట్టే జనక మహారాజు వాళ్ళ కూతురు సరైనడు కాబట్టే తొలి సీతమ్మవారు అమాయకురాలు అనుకుంది మీ దృష్టిలోకి వస్తేపు. జనక మహారాజు మరి ఎందుకు తీసుకున్నాడు? మరి ఇప్పుడు రాముడు మంచివాడు కాబట్టి ఆయన మంచి భార్య కావాలని చేసుకున్నాడు. కరెక్ట్ కదా కాదు. జనక మహారాజు మరి చూశారు కదా, రాముడు గుణగణాలు నచ్చే వాళ్ళ కూతురికి ఇచ్చాడు. ఇప్పుడు మీరు మా స్వయంవరంకి ఎందుకు వచ్చారు సార్? మీరు ఎందుకు పిలిచారు? ఆహ్వానించారు కదా. మేము పిలుస్తామండి, చాలా మంది వచ్చారు. పిలిచారు మరి కాదు, పిలిచిన వాళ్ళు ఎక్కువ, వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఇప్పుడు మేము పిలిచాము, స్వయంవరంకి రమ్మని పిలిచాము. అసలు వచ్చేదాకా స్వయంవరం అనేది తెలియదు రాముడికి. అంత మాయకుడు అండి. ఏమన్నాడు? ధర్మపరాయణుడు అంటారు, ధర్మానికి నిలబెట్టిన వాడు అంటాడు, గురువు మాట విన్నవాడు అంటాడు. ఇప్పుడు మీరున్న పాయింట్కి వెళ్తాం. మా రాముడు పేపర్ యాడ్ చూసి వచ్చాడా? ఏంటది? పేపర్లో యాడ్ చూసి వచ్చాడా?
పేపర్లో యాడ్ చూసాడా, టీవీలో అడ్వర్టైజ్మెంట్ చేసి వచ్చాడా నేను అడగట్లేదు. ఎట్లా వచ్చాను చెప్పండి. అసలు మీరు మా దగ్గర భయంవరం అని ప్రకటించగానే ఈయన బాణం వేసుకుని వచ్చి మీ అమ్మవారిని ఇంప్రెస్ చేసే అవసరం మా రాముడికి లేదు. ఇప్పుడు మా రాముల వారు ఎంతసేపటికి పెద్దల మాట వినడం తప్ప ఆయనకు వేరే తెలియదు. మహా అమాయకుడు. పెద్దల మాట వినే వెనక వెళ్ళాడా? పెద్దల మాట అంటే ఇప్పుడు పెద్దల మాటలు వినే గౌరవించే తత్వం, భార్యని గౌరవించే తత్వం అండి అది. ఏంటది? భార్యని గౌరవించేది. రేపు మీకు మ్యారేజ్ అవుతుంది, మీ ఆవిడ తీసుకెళ్ళి నెక్లెస్ కొనియరా? ఇప్పుడు నా భార్య అట్లనే మా రావుడు కూడా అంతేనండి. మీరంటారు కదా ఇంతవాడు కానీ వీడాంతులని కానీ వాళ్ళు చూపు కానీ అన్నట్టు అంతే. మరి మా అమ్మవారు భార్య కాబట్టి తీసుకెళ్ళాడు అంతే.